విశాఖ కేంద్రంగా వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్లో తాజాగా 32 విభాగాలను ప్రైవేటీకరణ దిశగా టెండర్లు జారీ చేశారు. దీంతో స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రజా సంఘాలతో కలిసి ముందుకు తీసుకువెళ్లాలని వైసీపీ యోచిస్తోంది. అందులో భాగంగా విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో వైసీపీ నేతలు తీర్మానం కోసం డిమాండ్ చేశారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ లక్ష్యంగా వైసీపీ సీనియర్ నేత బొత్స కీలక డిమాండ్ తెర మీదకు తెచ్చారు. మాజీ మంత్రి బొత్స విశాఖ స్టీల్ ప్లాంట్లో తాజా పరిణామాలపై స్పందించారు. కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్పై తమ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో కూటమి నేతల దౌర్జన్యాలు పెరిగిపోయాయని, ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. ఎమ్మెల్యేలపై చంద్రబాబు సీరియస్ అయ్యారని చెబుతారు, కానీ చర్యలు మాత్రం ఉండవా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు. పెన్షన్లు తొలగిస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 30 లోపు సమస్య పరిష్కరించాలని బొత్స డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని శాసనమండలి సాక్షిగా పవన్ లోకేష్ చెప్పారని బొత్స గుర్తు చేశారు. తాజాగా 32 విభాగాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారని ప్రశ్నించారు. కూటమి నేతలు ఎన్నికల ముందు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని చెప్పారని, విశాఖ స్టీల్ ప్లాంట్పై ప్రభుత్వ వైఖరి చెప్పాలని కోరారు. ఈ నెల 30వ తేదీ విశాఖలో జరిగే జనసేన సభలో డిప్యూటీ సీఎం స్టీల్ ప్లాంట్పై తన వైఖరేంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని విశాఖ పర్యటన వేళ గిన్నిస్ బుక్ గురించి ఆలోచించిన కూటమి నేతలు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదని చెప్పారు. రాజకీయ, ప్రజా, కార్మిక సంఘాలను కలుపుకొని పోరాటాలు చేస్తామని, త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని బొత్స స్పష్టం చేశారు.